నమస్తే అండి. నేను మీ రాజేంద్ర పావత్. ఆ, ఈ మధ్యకాలంలో కడెం మండలంలో చాలా బాధ కలిగించేటటువంటి సంఘటనలు పత్రికల్లో, సోషల్ మీడియాలో కూడా చూడడం జరిగింది. చాలా విచారకరమైనటువంటి వార్తలు వస్తున్నాయి. దస్తూరాబాద్ మండలంలో గుడిసిరాల్లో, అలాగే ఈరోజు చూసుకుంటే చిట్యాల్లో, మొన్న చూసుకుంటే బెల్లాల్లో, ఇంకొకరెవరో పాండాపురం అనుకుంటా, అక్కడ కూడా ఈ పురుగుల మందు తాగి చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి దాపురించడం, ఇది విచారకరమైనటువంటి సంఘటనలు. కేవలం ఈ మండలంలో ఉమ్మడి మండలంలో ముగ్గురు ఆత్మహత్యలు, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేటటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. అది మీరు చిన్న చిన్న వాటికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకొని ఏదైతే ఆత్మహత్య చేసుకుంటున్నారో ఆ పద్ధతి, ఆ విధానం తప్పు. ఆ సమస్యల పరిష్కారాన్నిటికీ కూడా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, ఏదో ఒక పరిష్కార మార్గం ఉంటుంది. చట్టాల రూపంగా కూడా మనం సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. మనకు చట్టాలు ఉన్నాయి. సమస్య వచ్చిందని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. సమస్యలు వస్తాయి, మనుషులకే కదా సమస్యలు వచ్చేది. వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాలా. మనతోని కానప్పుడు ఇంకో వ్యక్తి యొక్క సలహా తీసుకోవాలా. ఎక్కడికన్నా వెళ్ళి మనం సలహాలు, సూచనలు తీసుకొని ఏ రకంగా ఆ సమస్య నుంచి మనం బయటపడగలుగుతామో మార్గాలు వెతకాలి. కానీ ప్రతి సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం అనేటటువంటి భావన ఏదైతే యువతలో కలుగుతుందో ఆ భావనను విరమర్చి నెప్తున్న ఆ భావనను మనసులోకి వెళ్ళి తొలగించాలా. ఒక్క వ్యక్తి చనిపోవడం వల్ల ఆ కుటుంబం ఎంత ఆక్రందనకు, ఎంత ఆవేదనకు లోనవుతుందో మీరు తిరిగి చూసుకోవాలా. మీ కళ్ళ ముందట జరిగినటువంటి విషయాలను మీరు ఒకసారి నెమరేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. దయచేసి యువత ఎవరు కూడా సమస్య వస్తే షేర్ చేసుకోండి, 10 మందికి చెప్పండి, ఇట్లా అవుతుంది, నేనేం చేస్తే బయటపడగలను అని చెప్పేసి పరిష్కార మార్గాలు వెతకండి. కానీ ఆత్మహత్య చేసుకొని మీ కన్న తల్లిదండ్రులకు లేదా మీ కట్టుకున్న వాళ్లకు, కన్న బిడ్డలకు దూరమై, శాశ్వతంగా మీరు దూరమై చాలా తీరని శోకాన్ని నింపుతున్నారు. మరి ఆ శోకం నుండి ఆ కుటుంబాలు జన్మలో కూడా కోలుకోలేవు. కాబట్టి ఎదిగిన కొడుకు కానీ, ఎదిగిన మనిషి కుటుంబంలో చనిపోతే ఖచ్చితంగా ఆ బాధ జన్మాంతం, వాళ్ళు బతుకున్న వాళ్లకు జన్మాంతం ఉంటుంది. కాబట్టి దయచేసి యువత కూడా ఆలోచన చేయాలా. పెద్దవాళ్ళు కూడా యువతపై కొంత దృష్టి సారించాలా. ఈ ఆత్మహత్యలను నివారించడానికి మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.